5 సంవత్సరాలు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, అలానే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ అనవసరమైన ఖర్చు రాష్ట్రానికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఈ రోజు ప్రజలు నష్టపోతున్నారు, బయటికి ఎందుకు రావట్లేదు? బయటికి రారు సార్. బయటికి ఎందుకు రావట్లేదు అంటే అరెస్ట్ చేస్తున్నారు. మాట్లాడితే తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళు అసలు మత్తిలో అవుతున్నారు. ఒక నోటీస్ ఇవ్వట్లేదు. నిన్న కూడా చూసినట్టున్నారు గుంటూరులో. ఎక్కడ కేసులు ఉంది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు కేసులు పెడుతున్నారు. 2018, 19లో జరిగి 21లో జరిగింది. ఇప్పుడు తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు. అప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిందా? ఆ రోజు ఏమైంది ఆత్మాభిమానం? ఇవాళ కేసులు పెడతాం ఏంటిది? కాబట్టి జనం ఎప్పుడు బయటికి చెప్పరు సార్. ఆ ఉద్యమం ఎట్టుందో నీకు ఏ విధంగా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి 151 ఎట్టిచ్చారు, నీకు 164 ఎట్టిచ్చారు, రేపు 175 పెరిగినా సరే 225కి ఎట్టిస్తారో కాలమే అనేది సమాధానం చెప్పింది. సరే అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు రైతు బియ్యం అంటే వరి పంట వేసి నష్టపోయినా కానీ దాని నష్టానికి పరిహారం కింద కొంత డబ్బు అనేది ఇచ్చారు, ప్రజలు నష్టపోయారని. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వడ్లు ఎలా ఉన్నాయని చూడడానికి కూడా రావట్లా, దాన్ని ఎలా భావిస్తున్నారు? విషయమే సార్. పౌర సరఫరా మినిస్టర్ ఎక్కడండి? మన తెనాలి కొల్లిపొరలో ఎన్ని ఇప్పుడే చెప్పారు, మీకు తెలుసో తెలీదు. 31 లక్షల మెట్రిక్ టన్నుల పంటకి 1400 కొన్నారు. 1350 రూపాయలు అమ్ముకుంటున్నారు రైతులు. 1740 రూపాయలు గవర్నమెంట్ సారా కొన్నది 1400. నేను వస్తాను, నా వాట్సాప్కి హాయి పెట్టండి, కొంటానన్నాడు. హాయి లేదు, సోయి లేదు, ఏది లేదు. పరిస్థితి అట్టుంది సార్. కళ్ళబొల్లి కబుర్లతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అదే లెక్కలో పనిచేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరమైన నాయకుడు, ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల తరపునే పోరాటం చేస్తాడు.